रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। टू टाउन सर्किल इंस्पेक्टर एजाजुद्दीन ने जिला एसपी डी जानकी IPS की हिदायत पर महबूब नगर मुस्तकर के SP डिग्री कॉलेज में अराइव अलाई मुहिम के तहत रोड सेफ्टी आगाही प्रोग्राम का इनेकाद किया। इस मौके पर उन्होंने तलबा से खिताब करते हुए ट्रैफिक कवानीन की पाबंदी, हेलमेट और सीट बेल्ट के इस्तेमाल, तेज़ रफ्तारी से गुरेज और दौरान ड्राइविंग मोबाइल फ़ोन के इस्तेमाल से इज्तनाब की अहमियत पर शऊर बेदार किया। उनका कहना था कि हादसात की बड़ी वजह लापरवाही और ट्रैफिक कवानीन से अदम आगाही है, जिसके तदारुक के लिए शऊर बेदार करना निहायत ज़रूरी है। प्रोग्राम में तलबा की बड़ी तादाद ने शिरकत की और रोड सेफ्टी से मुताल्लिक़ हिदायत को गौर से सुना। सीट बेल्ट एंड हेलमेट्स सेव लाइव्स, అవునా కాదా? Is it not correct కదా? Yes. Right. And helmets save lives. Seat belts while driving cars. ఓకే, కార్లో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ అవసరం, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మీరు బైక్ల పైన పోయేటప్పుడు బైక్ ఇంకా ఉన్నా లేకపోతే బైక్ నడిపినా కానీ ఏం కావాలి? हेलमेट కావాలి. ఎందుకు? మీ पूरे खोपड़ी में रेसो ब्रेन सॉफ्ट रहता, इम्पोर्टेंट, उसको मार नहीं लगना, डैमेज नहीं होना, जान नहीं जाना, बोले तो हेलमेट लगाना। ओके, और चेस्ट के अंदर ओके రొమ్ము భాగంలో లోపల వైటల్ ఆర్గాన్స్ సాఫ్ట్ టిష్యూస్తో ఉన్నాయి, వాటిని కవర్ చేస్తూ రిబ్ కేజ్ ఉంటుంది. రిబ్ కేజ్ దాంట్లో ఉంటాయి కదా, ప్రొటెక్ట్ చేయబడి ఉంటాయి న్యాచురల్గా. దానికి కూడా ఏం కాకుండా ఉండాలంటే సీట్ బెల్ట్ వాడాలి. ఇది ఏమైనా పొల్యూషన్ అయితే, ఏమైనా ఇట్లా యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ అయింది ఎందుకంటే ఉద్దేశించినప్పుడు స్పీడ్గా పోయేది సడన్గా ఉద్దేశిస్తే ఆగిపోతుంది కదా, కానీ మనము విండ్ స్క్రీన్ మీద పడతాం. ఓకే, పోయి మనం ముందుకు వెళ్ళిపోతాం, బండి ఆగిపోతుంది కానీ మనము మూమెంట్లో ఉంటాం. అది ఉంది కదా న్యూటన్ గమన జడత్వం, అది ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని ప్రిన్సిపల్స్ తెలుసు కదా. ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్, అది మల్టీ లేయర్ ఉంటుంది. రోడ్డు పైన డివైడర్ ఉంటుంది, ఒక రోడ్డు పోవడానికి, ఒక రోజు రావడానికి, ఒక రోడ్డు ఇంకా ఆపోజిట్లో రావడానికి ఉంటుంది. ఉంటే నో ప్రాబ్లం, పోతుంటారు. కానీ మల్టీ లేన్ ఉంటుంది, డివైడర్ ఇక్కడ 2 లేన్లు లేదా 3 లేన్లు, అవతల కూడా 3 లేన్లు ఉంటాయి. మనం పోయే రూట్లో 3 లేన్లు, ఒకటి కంటే ఎక్కువ లేన్లో ఉన్నట్టు మనం పోయే రూట్లో, వేలో మహబూబ్నగర్ నుండి హైదరాబాద్ పోతున్నాం, పోయేటోళ్ళకు 3 లేన్స్ ఉన్నాయి, డివైడర్ లేదా 2 లేన్స్ ఉన్నాయి. ఎక్కడ పోవాలి, ఎట్లా పోవాలి? మనం స్పీడ్గా పోతున్నాం, స్పీడ్గా పోవాలంటే ఆల్రెడీ వెహికల్స్ పోతున్నాయి. మనం ఎట్లా ఎడమ వైపుకి వెళ్ళి ఓవర్టేక్ చేయాలా, కుడి వైపుకి వెళ్ళి ఓవర్టేక్ చేయాలా? రైట్ సైడ్కి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? రైట్ సైడ్కి వెళ్ళి ఓవర్టేక్ చేయాలి. అంటే డివైడర్ సైడ్ ఎవరు ఉండాలి? స్పీడ్గా పోయే వాళ్ళు ఉండాలి. స్లోగా పోయే వాళ్ళు ఎక్కడ ఉండాలి? లెఫ్ట్ సైడ్ ఉండాలి. గుర్తుంచుకోండి, స్లోగా పోతారు కాబట్టి వాళ్ళ రైట్ సైడ్కి వెళ్ళి స్పీడ్గా పోయే వాళ్ళు సునాయాసంగా పోవచ్చు. ఇది పాటించాలి. రైట్. ఇంకా చూడండి తొందరగా తెలంగాణ లేకపోతే త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ రోడ్ సేఫ్టీ గురించి ఈ స్లైడ్స్ ఇవన్నీ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని చెప్పి దాన్ని ప్రిపేర్ చేసే విధంగా, అది అందరి శ్రేయస్సు కోసం, అంటే ఈ తెలంగాణ ప్రజల క్షేమం కోసము, రోడ్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోకుండా రోడ్డు భద్రత నియమాలను పొందపరిచి ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా స్లైడ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసారు. ఇది మనం చూద్దాం, డిస్కస్ చేద్దాం. రైట్. చేయకుండా ఆ సార్ ఇది చెప్పింది అది కదా, అది అవన్నీ మీలో మీరు మాట్లాడుకుంటే ఇందులో కొద్దిగా 5-10 మినిట్స్ జస్ట్ స్పేర్ చేయండి, మీకు ఉపయోగకరం, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. రైట్. డిఫెన్సివ్ డ్రైవింగ్, సేఫ్ డ్రైవింగ్ టెక్నిక్స్. డిఫెన్సివ్గా డ్రైవ్ చేయాలి అంటే సేఫ్గా డ్రైవింగ్ చేయడానికి కావాల్సిన టెక్నిక్స్. ఓకే, ఆ తర్వాత అన్నీ మళ్ళీ చెప్తా. రైట్. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా చెప్తా. మనకే కాదు, మనం నడుపుకుందామంటే ఎదుటోళ్ళకి కూడా ఏం కాకుండా ఉండాలి.
ఇంకా ఎదుటివల్ల తప్పులు లేకపోతే సడన్గా ఏమన్నా విపత్తులు ఏమన్నా రోడ్డు అలాంటివి ఏమన్నా రోడ్ ప్రాపర్గా లేదు, ఏదో చెట్టు పడ్డది రోడ్డు పైన, ఇలాంటివి ఉన్నా దాన్ని మనము ఏ విధంగా అట్లా దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది చెప్తున్నారు. మనకు అన్నీ తెలిసినాయి, మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తారు. రైట్, నెక్స్ట్ లేదు లేదు యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్ చూద్దాం. యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్ వరల్డ్లో ప్రతిరోజు మిస్టేక్స్, మంచి డ్రైవర్సే కానీ వాళ్ళు ఏదో ధ్యాసలో ఉన్నారు, నిద్ర వస్తుంది లేకపోతే అక్కడిక్కడ చూసుకుంటే మిస్టేక్ అది. అప్పుడు చిన్న మనకు తెలుసు ఒక సెలబ్రిటీ మంచి డ్రైవరు అని చెప్పి చాలామంది ఆ తర్వాత చెప్పిండ్రు ఇంటర్వ్యూస్లో. మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫాదర్ హరికృష్ణ గారు మంచి డ్రైవర్, లాంగ్ డ్రైవ్ కూడా చేసుకుంటాం. అయితే ఒకరోజు డ్రైవింగ్, నైట్ డ్రైవింగ్, వాటర్ ఏదో బాటిల్ వెనకాల ఇంటి సీట్లో ఉంటే ఎంకికి దృష్టిని ఇంకా తీసుకోనికే దృష్టి ముందుకు కాకుండా ఎంకికి తీసుకోవడం జరిగింది, ఇంకా చూడడం జరిగింది, బాటిల్ తీసుకోవడానికి వాటర్ బాటిల్. అట్లా అది రిపోర్టెడ్లీ నాకు తెలిసింది చెప్తున్నా. ఒక ఎగ్జాంపుల్, మంచి డ్రైవర్ అంట, ఏమైంది ఆ రెప్పపాటులో మంచి డ్రైవరే కానీ ఆ చిన్న మిస్టేక్ వల్ల అది ఎక్కడో కరువు ఏదో స్ట్రైట్ పోతుంది మంచి స్పీడ్తో, ఎంత కాకుండా మినిమం 80 స్పీడ్ అయినా ఉంటుంది. 80 స్పీడ్ అంటే కూడా ఆ హైవేలో తక్కువ అనిపిస్తుంది కానీ పెద్ద స్పీడ్ అది. ఆ డివైడర్ ఏదో తాకింది, అది యాక్సిడెంట్ అయిపోయింది, ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అట్లా అంటే బెస్ట్ డ్రైవర్స్ కూడా మిస్టేక్స్ చేస్తారు కాబట్టి రక్షణాత్మకంగా ఉండాలి.